తెలుసా? హృదయము మెత్తని చేయబడాలి. హృదయము మెత్తని చేయబడాలి. మనలో ఉన్న రాతి గుండెను కరిగించాలి. ఏమిటి ఆ రాతి గుండె చేసే పనులంటే, ఎవరైనా మందిర పనిలో ఇద్దరు చేస్తున్నారంటే వాళ్ళే చేసుకుంటారులే అనేదే రాతి గుండె పని. ఎవరన్నా ఇద్దరు మందిరం పని చేస్తున్నారంటే వాళ్ళకి వెళ్ళి సహకరించాలి. ఎవరన్నా కొంత సహాయం చేస్తున్నారు దాతృత్వంతో అంటే మిగిలిన వారు కూడా దాతృత్వంతో ముందుకు రావాలి. అది దేవుని యొక్క స్వాభావికమైనటువంటి లక్షణము. దేవుని ఆ రాతి గుండె లేదు, వీరికి మాంసపు గుండె, దేవుని ఆత్మ ఉన్నదని మనం చెప్పగలం. వాళ్ళే చేసుకుంటారులే, వాళ్ళే పడతారులే, వాళ్ళే తిరుగుతారులే, వాళ్ళే చేసుకుంటారులే అనుకున్నామంటే మనలో ఏ గుండె ఉండట్టు? రాతి గుండె ఉండట్టే. అందుకే ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు 19వ వచనంలో, నా కట్టడలను నా విధులను అనుసరించి కైకొంటేనే ఆ గుండె అనేది మార్చబడింది. హృదయం మార్చబడాలంటే ఆయన కట్టడలను ఆయన విధులను మనము చాలా స్పష్టముగా కైకొనాలి. ఆయన కట్టడలేమిటి, ఆయన విధులేమిటి, ఆయన యొక్క మనకు చూపిన మార్గం ఏమిటి అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆ రాతి గుండె తీసివేసి దేవుడు మనకు మాంసపు గుండెను, స్వచ్ఛమైన స్వస్థత కలిగిన గుండెను మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం రాతి గుండె కలిగిన వారిలో ఉన్నాం. ఇక రేపు నూతన సంవత్సరంలోనికి దేవుని యొక్క స్వభావమును ఆయా దైవత్వమును పోలిన మార్గంలో నడుచుకోవలసిన వారమై ఉన్నాము. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచన భాగంలో ఒక మాట అంటూ ఉన్నాడు. 18వ అధ్యాయము 31వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, అమ్మా ఏ క్రియ జరిగించామంట? మనం క్రమమైన క్రియలు జరిగించాము. మన జీవితంలో అక్రమమైన క్రియలు జరిగించాము. 2024లో ఒక క్రియ కూడా క్రమంగా లేదు. అక్రమమైన క్రియలు జరిగించి చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, ఈ 2024వ సంవత్సరంలో వాటన్నిటిని విడిచి, ఏవైతే అక్రమైన క్రియలు చేసావో, ఏవైతే దేవునికి ఆయాసకరంగా ఉన్నావో, మనుషులకు దోషకరంగా ఉన్నావో, ఇవన్నింటిని కూడా విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టి ఏమంటున్నాడు తెలుసా? 31 విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకోనండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకోండి. చూడండి ప్రియులారా, నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఒక ఊర్లో, సమయం లేదు, నేను త్వరగా ముగిస్తాను. ఒక ఊర్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక మునీశ్వరుడు వచ్చాడు. మనలాంటి పల్లెటూరే. అక్కడ ఒక 30-40 కుటుంబాలు ఉన్నాయి. అది ఒక కొండ అరణ్య ప్రాంతము. ఆ ప్రాంతంలోకి ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఈ మునీశ్వరుడు వచ్చి బోధ చేస్తూ ఉన్నాడు. అనేకమైన సూక్తులు చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. మీరు ఎట్లా ఉండాలిరా బాబు, మీరు తిన్నాకాడే కడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు, అలాగని కొన్ని లక్షణాలు మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మీ తీర్చనలు మార్చుకోవాలి, మీకు అనేకమైనటువంటి బైబిల్ సత్యాలు లాంటి సత్యాలు మునీశ్వరుడు బోధిస్తూ ఉన్నారు. వీళ్ళు అవే వింటల్లా. వీళ్ళు ఏమో చేస్తారు తెలుసా? నేను కోటీశ్వరుని అవ్వాలి, నేనని ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నారు. డబ్బు మీద ఆశతో పరిగెడుతూ ఉన్నారు. ఆయన ఎంత బోధ చేసినా వీళ్ళు మాటల్లా. అసలు ఆ బోధ వినటానికి కూడా మందిలో ఆ యొక్క మునీశ్వరుడు ఉన్నటువంటి ఆ స్థలానికి కూడా రావటంలా. చివరికి ఈ మునీశ్వరుడికి బాగా విసుకొచ్చింది. ఏంటి వీళ్ళు ఎలా మార్చాలి? ఒక్కళ్ళు కూడా 5 నిమిషాలు నా దగ్గర కనపడటం లేదే, మరి నా పరిస్థితి ఏమిటి, నేను ఎలా మరి వీళ్ళని మార్చాలి అనే ఆలోచనలోకి వచ్చాడు. వీరిని ఎలా అయినా మార్చాలి అని ఒక ఆలోచనకు వచ్చాడు. అసలుకి వీళ్ళని మార్చడానికి ముందు వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఏమడుగుదాం అనుకున్నాడు. అయ్యా, అసలు మీరేమేమి కోరుకుంటున్నారు రండి అని వాళ్ళందరూ ఒకసారి కూర్చోబెట్టి, మీరేమేమి కోరుకుంటున్నారు ఒక పేపర్ మీద రాసి పెట్టండి అన్నాడు. ఒక అతను రాసిపెట్టాడు, నాకు ఒక 100 కోట్లు కావాలి, నాకు 2 కోట్లు కావాలి, నాకు 3 కోట్లు కావాలి, నాకు ఇన్ని ఇళ్ళు కావాలి, నాకు కారు కావాలి అని ఎవరికి కావలసింది వాళ్ళు పేపర్ మీద రాశారు. అబ్బాయి, మీ అన్నిటిని చదివే నేను, మీ అన్నిటిని ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నది? నా దగ్గర చాలా ధనం ఉన్నది, కోట్ల ధనం ఉన్నది, పెట్టెల నిండా ధనం ఉన్నది.
కాబట్టి నేను మీకు ఎన్ని కోట్లు కావాలని మీరు పేపర్ మీద రాశారో మీ పేరుతో అవి నేను మీకు ఇస్తా, కాకపోతే నాది ఒక షరతు అన్నాడు. ఏంటి ఆ షరతు అన్నాడు? రోజుకొచ్చి 1 గంట నా యొక్క ఆశ్రమంలో, నా ఆస్థానంలో నేను చెప్పే బోధలను మీరు వినాలి. అట్లా 7 రోజుల పాటు నా మాటలు వినాలి, లేదు నెల రోజుల పాటు నా మాట వినాలి. ఆ తర్వాత నెల రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే పేపర్ రాసి పెట్టి నా దగ్గర ఇచ్చారో ఆ పేపర్లో మీకు ఎన్ని కోట్లు రాస్తే అన్ని కోట్లు ఆమెకి, ఎన్ని కోట్లు ఏమి రాస్తే ఎన్ని కోట్లు ఏమిటి, ఎన్ని కార్లు కావాలన్నా అన్ని ఆమెకి, ఎన్ని ఇళ్ళు కావాలో అన్నీ నేను మీకు ఇచ్చేస్తాను. కాబట్టి మీరందరూ 1 గంట సేపు నా దగ్గరకు రండి, భోజనము నేనే సిద్ధపరుస్తాము, ఆహారం మేమే సిద్ధపరుస్తాము, సమస్తమును మేమే సిద్ధపరుస్తామని మునీశ్వరుడు చెప్పాడు. ఇంకేముంది, అసలు రోజు పరిగెత్తుతున్నాము, ఇక లాభం లేదు, ఆ చక్క భోజనం పెడుతున్నారు, 1 గంటగా కూర్చుంటే పోయిద్దులని రోజు వచ్చి కూర్చున్నారు. మునీశ్వరుడు అనేక సత్యాలను తెలియపరుస్తూ ఉన్నాడు. లోకంలో రాకడా పొక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రసంగి భక్తుడు చెబుతున్నాడు, నరుడు పడు ప్రయాస దేని కింద వ్యర్థము? సూర్యుని కింద నరుడు పడు ప్రయాస మొత్తము కూడా వ్యర్థము అన్నట్లుగా అన్ని సత్యాలను తెలుపు చెబుతున్నాడు. అందరిలోకి ఒకరిలోకి మార్పు వస్తుంది. అతను ఏమి నేర్పుతున్నాడంటే మనిషిని మనిషిగా ప్రేమించడము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడము, ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండడము, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడము, ఒకరికి ఇబ్బంది వస్తే ఒకరు ఆదుకోవడము, ఒకరికొకరు మనం అన్యోన్యంగా ఉండడము, ఇవి లోకంలో కావలసినటువంటి, జీవితంలో కావలసినటువంటి సత్యాలను ఆ మునీశ్వరుడు ఒక రోజు వెంబడి రోజు బోధిస్తూ ఉన్నాడు. అయితే వారం గడిచింది, హృదయాలు మెత్తబడ్డాయి. ఇంకొక వారం గడిచింది, హృదయాలు కరిగించబడ్డాయి. ఇంకొక వారం గడిచింది, హృదయంలో నుండి కన్నీరు వస్తుంది. ఇక నెల రోజులు అయిపోయింది. అప్పుడు అంటున్నాడు మునీశ్వరుడు, అయ్యా మీరు రాసిన కాగితాలు తీసుకొచ్చుకోండి అన్నాడు. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆ కాగితాలు సించేసి, మాకు ఈ లోకంలో డబ్బు అవసరంలా, మాకు ఈ లోకంలో ఆస్తులు అవసరంలా, మాకు ఈ లోకంలో మేడ విద్యలు అవసరంలా, మాకు కావలసింది మాకు జ్ఞానోదయం అయ్యింది. ఏమిటో తెలుసా? జ్ఞానోదయం ఏమిటో తెలుసా? ప్రేమ. ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు ఐక్యత కలిగి, ఒకరినొకరు సహవాసం అంటే ఫెలోషిప్లో అన్యోన్యంగా జీవించడం, ఒకరినొకరు ఐక్యతతో మెలగటం, ఒకరినొకరు సహభావంతో ముందుకు నడిచి వెళ్ళటం, ఇవన్నీ కూడా నేర్పాడు. అప్పుడు వారికి డబ్బు విలువ తెలియలే. డబ్బులో మేమేదో కొట్లాడుకున్నాం, కానీ డబ్బు కాదు ఈ లోకానికి కావాల్సింది ప్రేమ, ఈ లోకానికి కావాల్సింది వెలుగు. ఆ వెలుగు కలిగిన మాటలు ఈ మునీశ్వరుడు ఇక్కడ వారు నేర్చుకుని పశ్చాత్తాపడుతున్నారు. అలాగే ఇక్కడ ప్రభువారు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన లేఖన భాగంలో ఒకే ఒక సత్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. నా కట్టడలను, నా ఆజ్ఞలను గనక మీరు పాటిస్తే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ, మీరు మాట్లాడిన తీరుతెన్నులన్నిటినీ, మీరు నడిచిన క్రియలన్నిటినీ ఈ రాత్రి సరి చేసుకోమంటున్నాడు. ఈ రాత్రి ఏం చేసుకోమంటున్నాడు? సరి చేసుకోమంటున్నాడు. అక్రమ క్రియలు జరిగించాడు. పౌలుగా మార్చబడక ముందు అనేక మందిని హింసించాడు, అనేక మందిని సరసాల్లో బంధించాడు, అనేక మందిని కొరడాలతో కొట్టించాడు. ఎక్కడైతే వాక్యం చెప్పబడుతుందో, ఎక్కడైతే ప్రార్థన చేయబడుతుందో, ఎక్కడైతే విశ్వాసులు ఇద్దరు కూర్చొని దేవుని మాటలు మాట్లాడుకొనుచున్నారో వారిని విలయతాండవం చేసి అనేక రీతిలుగా హింసించాడు. కానీ అలాంటి సౌలు ఇప్పుడు ఏం మార్చాడు? హృదయము మెత్తన చేయబడింది. ప్రభు దర్శించాడు, ప్రభు పశ్చాత్తాప హృదయం కలుగజేశాడు, ప్రభు అతని దర్శించాడు. అప్పుడు తన హృదయము మార్చబడింది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు, సేవ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన అపోస్తుడైన పౌలయ్యాడు. అనేక అధ్యాయాలు రచించాడు. అనేక మందికి మేలుకరమైన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు? అక్రమ క్రియలు జరిగించాడు, హేళన క్రియలు జరిగించాడు, అనేకమైన పాపక్రియలు జరిగించాడు, అనేకమైన రీతిలుగా ఉన్నాడు సౌలు కూడా. కానీ ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చాడో తన జీవితము మొత్తము కూడా మార్చబడింది.
అలాగే ఇక్కడ కూడా దేవుడు ఈ 2024 చివరి గడియల్లో నిన్ను నన్ను హెచ్చరించే విషయం ఏమిటో తెలుసా? నీ అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకో అన్నాడు. బుద్ధి మారాలి, హృదయం మారాలి. బుద్ధి మారకుండా కొత్త నూతన సంవత్సరంలో అడుగు పెడితే కూడా ఆ పాత బుద్ధి ధరించుకుంటే ఉపయోగం ఏముంటుంది? వస్త్రాలే మారుతున్నాయి, బుద్ధి మారటల్లా. పిండి వంటకాలు మారుతున్నాయి, కొత్త రకరకాలైనటువంటి వంటకాలు మారుతున్నాయి, బుద్ధి మారటల్లా, హృదయం మారటల్లా, చిత్తశుద్ధి లేదు. ప్రభువు కూడా ఇదే చెబుతున్నాడు. ఇకనైనా మనం ఎలా ఉండాలంటే హృదయం మారాలి, బుద్ధి మారాలి అంటున్నాడు. నేనంటున్న మాట కాదు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో బుద్ధి అన్న మాట స్పష్టంగా రాయబడి ఉంది. 31వ వచనంలో మీ నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చూడండి పిల్లలు ఏమంటున్నాడు? నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోవాలంట. సమయం లేదు, కొద్ది నిమిషాల్లో చూడండి ఇంకొక మాట చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచన భాగం తీస్తే చదవండి. 16, 17 మొదటి అధ్యాయం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. తర్వాత చదువుకుందాం. మిమ్మును కడుగుకొనుడి అని భక్తుడు అయినటువంటి యెషయా గారు రాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు యెషయా గారు? ఏం చేస్తున్నాడు? మిమ్మును కడుగుకుంటాడు. మనం ఏం చేస్తాం? పక్కన వాళ్ళు కడుగుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? పక్కన వాళ్ళు కడుగుతాం లేచిన కారణం. కానీ ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నాడు. మిమ్మును కడుక్కోవాలంటున్నాడు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. పక్కన తోడు సంగతి మనకు అనవసరం. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం పశ్చాత్తాపడాలి. మన హృదయాన్ని మనం జరిగించిన 2024లో అయ్యా నేను పాపిని, అయ్యో మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, అయ్యో నా భర్తను నేను గౌరవించలేదే, అయ్యో నా భార్యను నేను గౌరవించలేదు, ఇలా రకరకాలుగా మనం ఎక్కడైతే తప్పిపోయామో వాటన్నిటినీ కూడా తలపోసుకోవాలి. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్తుడు అంటున్నాడు మిమ్మును కడుగుకొనుడి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మిమ్మును కడుగుకొనుడి. మనం ఇతరులను కడగకూడదు, ఇంకోటి కడగకూడదు. నూతన సంవత్సరం వస్తుంది, పండుగ వస్తుంది, చర్చి ప్రతిష్ఠ ఆరాధన వస్తుందంటే ఇళ్ళను కడుక్కుంటాం, పాత్రలు కడుక్కుంటాం, రకరకాలు చేసుకుంటాం. అవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేయవలసింది ఏం తెలుసా? మనల్ని మనం కడుక్కోవాలి. మరి రెండవది అంటున్నాడు కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. చూడండి, కీడు చేయటం మానేయాలి. అపోస్తుడైన పౌలు మారు మనసు పొందకముందు కీడు చేసేవాడు. దేవుల్లోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? మేలు చేస్తున్నాడు. మనం కూడా దేవుని మందిరాన్ని తెలియకముందు, దేవుని మందిరంలోనికి రాకముందు, క్రీస్తులోనికి రాకముందు కీడు చేయవారిమే, అక్రమ క్రియలు జరిగించిన వారిమే, పాపపు మోసపూరితమైన మాటలు చెప్పిన వారిమే, కలబుల్లి మాటలు చెప్పిన వారిమే, మనుషుల మెప్పు కోసం ప్రయత్నించిన వారిమే. కానీ వాటన్నిటినీ ఇప్పుడు విడిచిపెట్టి 2024 సంవత్సరంలో కీడు చేయటం మానేసి మేలు చేయుట నేర్చుకొనండి. మనం మేలు చేయటం చేత కాదు. ఇప్పుడు కూడా వాక్యం ఏం చెబుతుందో తెలుసా? మేలు చేయటం మనకు చేత కాదు, మేలు చేయటం నేర్చుకోమంటుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. మేలు ఎలా చేయాలో నేర్చుకోమంటుంది. కీడు చేయటం అయితే మనకు తెలుసు అంట, కానీ మేలు చేయటమే నేర్చుకోవాలంట. మరి కీడు చేయటం తెలిసిన మేలు చేయటం రాదు మనకి. కానీ క్రమేణా మన ప్రభు పాదాల దగ్గర కూర్చుని, మునీశ్వరి దగ్గర ఆ గ్రామస్తులు ఎలా కూర్చుని ఎలా అయితే నేర్చుకున్నారో అలా ప్రభు పాదాల దగ్గర కూర్చుని మనం కూడా మేలు చేయటం అనేది నేర్చుకోవాలి. మేలైన కార్యాలను నేర్చుకోవాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట రాయబడి ఉన్నది. అందుకే ఆ మాట అంటున్నాడు. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇప్పుడు మనం ఏమనాలో తెలుసు అందరమే? అయ్యా దేవా నా ఏమనాలి? నీ సన్నిధిలో నుండి 10వ వచనం, నా హృదయం శుద్ధ హృదయం కలుగు చేయి నాయన,
2024 వలే కాదు నాయన, 2025లో నాకు శుద్ధ హృదయం కలుగు చేయి నాయన. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఎలా పుట్టించాలంట? నూతనంగా పుట్టించాలంట. నూతనమైన మనసు రావాలి. ఎప్పుడు? ఈ నూతన సంవత్సరంలో స్థిరమైన మనసు రావాలి, స్థిరమైనటువంటి ఆలోచన రావాలి, స్థిరమైనటువంటి ఒక ప్రవచనం రావాలి. స్థిరమైన వాక్కు ఉంది మనకి, స్థిరమైనటువంటి ఒక ప్రవచన వాక్కు ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక్కటే అని అడగాలి దేవుడిని ఈ రాత్రి కాలం అంటున్నాడు. ఒకటేం తెలుసా? అయ్యా నా హృదయంలో శుద్ధ హృదయం కలుగు చేయాలి. కపట ప్రేమ, అయా అక్రమ క్రియలు, దుర్నీతి క్రియలు, వీటన్నిటిని నా నుండి తీసివేసి శుద్ధ హృదయం కలుగు చేయాలి. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా, అయా నూతనంగా నాకు పుట్టించిన ఆయన, నూతనముగా పుట్టించిన ఆయన, నూతనముగా నాకు కనువింపు కలుగు చేయను ఆయన అని మనం ప్రభువుని వేడుకోవాల్సిన సమయం ఇది. ప్రభుని ఏం వేడుకోవాలి తెలుసా? నాకు శుద్ధ హృదయం కావాలి ఆయన, నా హృదయంలో నూతనమైన మనసు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించిన ఆయన. నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఆ నూతనమైనటువంటి స్థిరమైన మనసు కోసం ప్రభువుని వేడుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభా నాలో శుద్ధ హృదయం కావాలి, నాలో స్థిరమైన మనసు కావాలి, నాలో మంచి మనసు కావాలి, నేను ఆరాధించగలిగినటువంటి మంచి మనసు నాలో ఉండాలి నాయన అని ఇక్కడ మనం ప్రభువుని వేడుకోవాలి అని ఇక్కడ నూతన సంవత్సర సందర్భంగా ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఒక మాట అంటూ ఉన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో 2వ వచనంలో ఒక మాట అంటాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం, మీరు ఈ లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. చూడండి అమ్మా, అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి తెలియపరుస్తూ అంటాడు, లోక మర్యాద కొద్దిగా. లోకంలో మనుషులు మర్యాద చేస్తారు, ఎంతసేపు చేస్తారు తెలుసా? ఆ మనిషి రంగాలు రా 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 అని కుర్చీ వేసి కూర్చోబెట్టి రాడు మాటలు చెప్తారు. ఆ మనిషి అలంగాలు ఆ మనిషిని తిడతాడు. ఇది లోక మర్యాద. ఆ మనిషి రంగాలు ఆ మనిషి కుర్చీ వేసి 10 ముచ్చట్లు చెబుతారు. ఆ మనిషి అలంబాలను ఆహా దీని సంగత మాకు తెలీదా అంట. ఇది లోక మర్యాద. ఆడి సంగత తెలీదా అంట. ఇది లోక మర్యాద. ఇవి వద్దు. ఈ 2024లో అవి చేసేవేమో, కానీ ఇప్పుడు వద్దు అలాంటి. ఈ లోక మర్యాదలు వద్దు మనకి. మనం యథార్థ హృదయంతో ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది నేను 3 చెప్తున్నాడు. ఉత్తమమైనది, అన్నిటికంటే ఉత్తమైనది. 2వది అనుకూలము, నీకు నాకు అనుకూలమైనది. 3వది సంపూర్ణమైనది. ఆ సంపూర్ణమైన ఈ 3 సత్యములు కలిగినటువంటి దైవ చిత్తమే, ఆ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన పరచబడాలి అంటున్నాడు. ఎంతసేపటికి మన మనసులు మారి నూతన పరచబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా ఈ 2024లో ఎన్నో ఇబ్బందులు పడ్డామయ్యా, 2025లో ఇబ్బందులు వద్దయ్యా, అయ్యో 2024 అంతా కష్టాలతో గడిచిపోయిందయ్యా, 2025లో కష్టాలు వద్దయ్యా. ఇది కాదు ప్రభు అడుగుతుంది. నీ హృదయం కావాలంటున్నాడు, నీ హృదయం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ మనసు మారాలంటున్నాడు, నీలో శుద్ధ హృదయం కావాలంటున్నాడు, నీలో స్థిరమైన మనసు కావాలంటున్నాడు, నీలో సంపూర్ణమునైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది నీ హృదయంలోనికి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అవి లేవు కాబట్టి పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర వేడుకోవాలి. ప్రభు దగ్గర వేడుకొని, ప్రభువా నాకు స్థిరమైన మనసు నాకు దయచేయాలా, అనుకూలమైన మనసు దయచేయి నాయన, మందిరానికి వెళ్ళగలిగిన అనుకూలమైన మనసు దయచేయి నాయన, ఉత్తమమైన దేవుని నేను ఆరాధించగలిగిన మనసు దయచేయి నాయన. అయ్యా సంపూర్ణముగా నీ ఎదుట నా భక్తిని ప్రదర్శించగలిగిన మనసు దయచేయి నాయన ఈ నూతన సంవత్సరంలోనైనా అని మనం ప్రభువుని వేడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందుకే ప్రభు ఈ విషయాలను అనేక రీతిలుగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మన ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అందుకే ఏమంటాడు తెలుసా? 2వ వచనంలోని మధ్యలో అంటాడు అన్నమాట, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ఏ చిత్తం అంట? దేవుని చిత్తం, మన చిత్తం కాదు. నేను అనుకోవచ్చు ఈ సంవత్సరం 2024లో కారు కొనుక్కుంటా అనుకోవచ్చు,
2024లో నేను ఇల్లు తయారు చేసుకుంటాం అనుకోవచ్చు. 2024లో నేను కుమార్తె పెళ్లి చేస్తాను అనుకోవచ్చు. 25లో గొప్పవాడిగా ఉండాలనుకోవచ్చు. అవన్నీ మన ఆలోచనలో. 2025లో అడుగు పెట్టేటప్పుడు అనుకోవచ్చు నేను ప్రమోషన్ పొందుతాననుకోవచ్చు, నేను ఇంకా ఇంకోటి సంపాదించుకుంటాననుకోవచ్చు. ఏం జరిగిద్దో నీకు తెలియదు. మన ఆలోచనలు అవన్నీ మన ఆలోచనలే. కానీ దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. మన ఆలోచన కాదు ఇక్కడ, లోక మర్యాద కాదు ఇక్కడ, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు కాదు ఇక్కడ. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి. ఏ చిత్తం కొరకు ఎదురు చూడాలి? మన పట్ల నెరవేర్చబడాలి. అయ్యా నేను చదువుకుంటానికి వెళ్ళాను ఆయన, మరి నాకు ఈ సంవత్సరంలో ఉద్యోగం వచ్చిద్దా అని దేవుని కొరకు ఎదురు చూడాలి. అయ్యా నేను వివాహం సిద్ధపడుతున్నాను నా బిడ్డ వివాహం కొరకు, ఈ సంవత్సరమైన నీ చిత్తాన్ని నెరవేర్చునాయన. అయ్యా నేను ప్రయాణం వెళ్తున్నాను, తిరిగి సురక్షితంగా నా గృహానికి చేర్చినట్టు నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చునాయన. అయ్యా ఈ 2025లో ఎలాంటి అనారోగ్యం లేకుండా దేవుడు తనను కాపాడినట్లు కృపను దయచేయి నాయన మా పట్ల అని ఆయన చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన చిత్తం కొరకు మనము ఆయన చిత్తమే దాన్ని కనిపెట్టాలి. ఆయన చిత్తం కొరకు మనము సంపూర్ణంగా ఆయన మీద సమర్పించుకోవాలి. చూడండి ప్రియులారా, ఎన్ని విషయాలను ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనము పాత రోత జీవితాన్ని మొత్తం విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి వెళ్ళే మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకుని నూతన హృదయంతో, నూతన శుద్ధ హృదయంతో, స్థిరమైన మనసుతో, స్థిరమైన ప్రవచన వాక్కుతో మనం ముందుకు వెళ్ళాలి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు ప్రభువుని ధరించుకోవాలి అంటాడు. ఇప్పుడు నేనైనా రేపు నూతన సంవత్సరంలో మంచి వస్త్రాలు ధరించుకుని వస్తాను. కానీ ఇక్కడ ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు ప్రభువుని ధరించుకోవాలి 2025లో. చూడండి 13వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకును శరీర విషయమే ఆలోచన కొనకుడి అంటున్నాడు. చూడండి, ఏం కొనకూడదు? ఈ కొనుక్కుంటామంట మనం. ఈ కొనుక్కునే ఏదో శరీర కోరిక. ఈ పూట మందు దాగి రావాలని ఏంది శరీరేచ్ఛలు ఏమనిద్దంటే, అమ్మో పండగ వస్తుంది, ఆమె మంచి డ్రెస్ కొనుక్కుంది, ఆమె కంటే నేను మేలైన డ్రెస్ కొనుక్కుని కనపడి నేను కట్టాలా అమ్మ. అవన్నీ శరీర కోరికలు. నేను 1995-96లో 10వ తరగతి చదివేటప్పుడు అసలు క్రిస్మస్ పండుగ రోజు కూడా నేను ఇంటికి వచ్చేవాడు. అక్కడ మోపూర్లో చదువుకుంటూ షటర్ కన్న వాళ్ళ ఇంట్లోనే తిరిగి వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ ఉండేవాడు. వాళ్ళు అంతగా ఆదరించేవాడు. అయితే మేము గమనించింది ఏంటో తెలుసా? అందరూ పండుగ చేసుకుని రకరకాలైన వంటకాలు వండుకుని ఏంటంటే వాళ్ళు పండుగ రోజు ఏమి పెట్టేవాళ్ళు తెలుసా? కారం వేసుకున్నాను నేను, ఎలియాజర్ గారు కానీ షటర్ గారు. నాకు బాగా ఇప్పటికీ గుర్తే. ఏంటన్నయ్య అని మేము అడగలేము, కానీ వాళ్ళు అలాగ పిల్లలను పెంచారు, అలాగ పిల్లలకు తర్ఫీదు చేశారు. ఎలియాజర్ గారు అలా చేసి అక్కడ సంఘాన్ని కట్టిన తర్వాత కొన్ని సమస్యల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా నిన్నే వాళ్ళ చిన్న కూతురు పెద్ద కూతురు ఇద్దరు కూతుర్లు డాక్టర్లు, ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేశారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా అమెరికా అల్లుళ్ళు హైదరాబాద్లో పెళ్లి చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. మొన్న 20వ తారీఖున డిసెంబర్ 20వ తారీఖున పెళ్లి జరిగింది హైదరాబాద్. ఎంతగా అతను బిడ్డలను పెంచే విషయంలో తగ్గించుకునే హృదయాన్ని ఇంకా శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేస్తూ అనేక రీతులుగా ఉండి ఆ కుటుంబాన్ని లేవనెత్తాడు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆ ఫలాలు మనకి ఇప్పుడు కనపడవు. అయ్యో మంచి వస్త్రాలు కట్టుకోలేదే, అందరూ నన్ను చూస్తున్నారే, ఆ ఫలాలు నాకు కనపడలేదు అని మనం అనుకుంటాం. ఆ ఫలాలు కనపడవలసిన సమయంలో కనపడతాయి. మేము అనుకున్నాం, అయ్యో పండుగ రోజు కూడా కారం వేసుకుని తింటున్నారు, ఏంది వీళ్ళు లేంటి ఈ పరిస్థితి అనుకుంటున్నాం. మేము ఉండి కాదు, మనం అలా ఉండాలి, మన బిడ్డలను తగ్గింపు జీవితంతో పెంచాలి అని వారు బిడ్డలను కూడా మమ్మల్ని కూడా అలాగే చూసేవారు. అక్కడి నుండి పెంచబడిన వారు, ఆయన దగ్గర నుండి వచ్చిన వారు సేవకులుగా ఎంతోమంది తీర్చబడ్డాము మేమందరం. కాబట్టి ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తుంది ఏమిటంటే, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై. ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తుని ధరించుకోవాలి. నూతన సంవత్సరంలో మనం క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకొని మనం జీవించాలి. ప్రతి విషయంలో ఆయన మాటలు ఉండాలి.
ప్రతి ఆలోచనలో ఆయన మాటలు ఉండాలి. ప్రతి ఒక్క ప్రయాణంలో ఆయన మాటలు ఉండాలి. మనం పని చేసుకుంటూ కూడా ఆయన మాటలను ధ్యానించుకోవాలి. ఆయన మాటలను హృదయంలో తలపోసుకుంటూ ఉండాలి. అందుకనే అపోస్తులైన పౌలు రోమా సంఘానికి తెలియపరుస్తూ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇక లోకంలో ఉన్న విషయాలను, లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న పద్ధతుల గురించి, శరీర క్రియల గురించి, శరీరంతో వెంపర్లాడే విషయాల గురించి మీరు ఆలోచన చేసుకోవద్దు. నీకు ఇల్లు లేదని బాధపడద్దు, నీకు ఉద్యోగం లేదని బాధపడద్దు, నువ్వు ఏమీ లేదని బాధపడద్దు. నువ్వేం చేయాలో తెలుసా? క్రీస్తును మాత్రమే ధరించుకోవాలి. క్రీస్తును మాత్రమే ధరించుకోవాలి. క్రీస్తును మాత్రమే ధరించు. ఈ మధ్య నాకు మంచి ఒక సాక్ష్యము చెప్పారు. ఈ మధ్య మేము కోరుతాడుపరు మన ఊరు వెళ్ళాం డొనేషన్స్, అంటే సందాల కోసం వెళ్ళాం. మేము 2-3గా వెళితే అక్కడ మేము ఒక బ్రాహ్మణ్స్ ఇంటికి వెళితే ఆయన నాతో కూడా సన్నిహితంగా ఉంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, నన్ను పేరు పెట్టే పిలుస్తాడు ఎప్పుడు. పండులు అన్న, ఏంటండి అని. కూర్చో నా పక్కన అన్నాడు. కూర్చున్నా. ఏంటండి, ఎందుకు వచ్చావు? ఎట్లా వచ్చాను? సందా ఇయ్యాలా మీకు అన్నాడు. అది మీ ఇష్టం అయ్యా. సరే నేను సందా ఇస్తా కానీ ముందు నా బెడ్రూమ్లోకి వెళ్ళాను. అయ్యా నేను వెళ్ళనులే, నాకు కాలుకు బాగాలేదు, చెప్పడం లేలే. కాదు, ఏమైందిలే నువ్వు చెప్పాను. కాదు నువ్వు వెళ్ళు అన్నాడు. ఎట్టగడ చెప్పులు కూడా ఇడిసి లోనికి వెళ్ళి తూర్పు దిక్కును చూడన్నాడు. ఆ తలకాడు చూశాను. చూడన్నాడు. చూస్తే ఆ కుర్చీ పెట్టుకున్నాడు. ఏంటది? ఆ కుర్చీ పెట్టాడు. ఆ కుర్చీలో యేసు ప్రభువారు పంట పెట్టి దాని ముందు అన్ని పెట్టుకుని రోజు దండ పెట్టుకుని ఏందయ్యా అన్నా. నేను ఒకటే అనుకున్నాను, 3 రోజుల క్రితము 4 రోజుల క్రితము తెల్లవారు గట్ట మనం 5 గంటలకు ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల ఆరాధన జరిగిస్తున్నాం. ఉదయకాల ఆరాధన జరిగిస్తున్నప్పుడు ఆయనకు బాగా ఆయాసం వేసిందంట. ఆయాసం వేసి చనిపోతాను అనుకున్నాడంట. బాగా చనిపోతాను అనుకున్నాడంట. ఎవరు లేరు ఇంట్లో, చనిపోతాను ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకుని ఆ రాత్రంతా ఇబ్బంది పడ్డాడంట. తెల్లారి గట్ట అవుతుండగా మనము ప్రభువును దర్శించుకుంటూ, నా ప్రభువా నీవుండగా నాకు ఈ లోకంలో ఏదీ లేదని ఒక వర్తమానం చెప్పుకుంటున్నాం. ఆ ప్రభు అన్న మాట ఆయన చెవిలో పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా నాకు మనసు, హృదయము, శ్వాస అంతా తేలికైపోయిందయ్యా అన్నాడు. అప్పుడే తెల్లారి వెంటనే నేను ఒక పిల్లోడు పంపించి యేసు ప్రభు వారి పటం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఆ మాటను నేను తలుచుకుంటూ ఉండగా ప్రభువు నాకు దర్శించాడు. ఇప్పుడు సాక్ష్యం ఇదే అయింది. మిరకిల్ ఆఫ్ గాడ్. మహిమ చేయగలిగిన, మహిమను చూపగలిగిన దేవుడు ఆయన. ఆయన ఆ సాక్ష్యం చెప్పాడు. నాకే కాదు, మా ప్రాంచేస్ మాయకి, నాకు, ఇంకా 4-5 కూర్చోబెట్టి ఆ సాక్ష్యం చెప్పాడు. నేను దేవుని చూశాను స్వయంగా. మేము అన్యులమైనప్పటికీ, ఎన్ని విగ్రహాలు పూజించినప్పటికీ ఎవరు కూడా నాకు రాలేదయ్యా. ఈరోజు నీ దేవుని నేను చూడగలిగాను. దేవుని నేను స్వయంగా చూశాను కాబట్టి నేను ఆ ప్రభువుని రోజు దర్శించుకుంటున్నాను అనుక్షణం. నువ్వు ఒకసారి వచ్చి నాకు మధ్యాహ్నం టైంలో ఒకసారి 1 గంట వచ్చి కనపడేళ్ళయ్యా. తప్పకుండా వస్తానయ్యి, ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళాలి. అయ్యా నీకు ఎంత కావాల్సి ఉంది, నేను ఎంత అని నేను అడగనయ్యా. నీ హృదయంలో నీ ప్రేరేపణ కలిగింది ఎంత అని చెప్పాను. ఇదిగో ఫోన్ తీసాడు, ఇదిగో నేను ఎంత కొడుతున్నాను ఫోన్పే అన్నాడు, కొట్టేసాడు, అయిపోయింది. ప్రార్థన చేయించుకున్నాడు. కారణం ఏమిటంటే క్రీస్తుని ఎలిగామని చెప్పుకుంటూ, క్రీస్తులో పాటలు పాడుతున్నామని చెప్పుకుంటూ, క్రీస్తులో ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ, క్రీస్తులో వాక్యం చెబుతున్నానని చెప్పుకుంటూ, క్రీస్తులో మందిరాన్ని శుభ్రం చేస్తున్నానని చెప్పుకుంటూ క్రీస్తుని కలిగిన లేని వారిగా మనం ఉంటున్నాం. అందుకే ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుని మీద ధరించుకోవాలంటున్నాడు. ఎక్కడెక్కడో ఉన్న అన్యులు దేవుని వాక్యం మార్మనసు పొందుతుంటే, క్రీస్తులో ఉన్నామని నేను, అబ్బో గొప్ప విశ్వాసం నేను, మందిరం పుట్టక ముందు ఉన్నానని నేను, మందిరం పుట్టిన తర్వాత వచ్చానని నేను, 36 సంఘాలు తిరిగానని నేను. ఏందంటే ఈ కథలో ఎన్ని లోక మర్యాదలు. క్రీస్తుని ఎక్కడ ధరించుకున్నావు? వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. నువ్వు క్రీస్తును ధరించుకొని నడవాలి 2025లో. ఎక్కడ మారుమనసు పొందావు? ఎక్కడ నువ్వు మారుమనసు పొందిన వాళ్ళంతా పరలోక రాజ్యాలు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా పర్లా. ఆయన క్రియలను అనుసరించిన వాళ్ళే, ఆయన మాట చొప్పున నడిచిన వారే
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకు అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. సమయం లేదు, నేను ముగిస్తున్నాను. చివరిగా ఇదే మాట చదివి మాట ప్రవచున్నాడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే. మనకు మెట్టుకు చివరికి మనం యేసుక్రీస్తును ధరించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఐక్యతతో ఉండాలి. నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, ప్రేమతో ఉండాలి ఒకరినొకరు, సమాధానంతో ఉండాలి ఒకరినొకరు. లోక మర్యాద పరకంగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, నూతన సంవత్సరంలో నూతన ఆలయాన్ని దేవుడు మనకు ప్రతిష్ఠిస్తున్నాడు. మనం అందరూ ఐక్యతతో, ప్రేమతో, విశ్వాసంతో క్రీస్తును ధరించుకునే వారమై ఉంటే ఈ 2 శాపలే మనకు నిండబడ్డాయి. రేపు నుండి ఇవన్నీ కూడా నిండబడ్డాయి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? మనలో నుండే రావాలి. మనలో నుండే ప్రేమ, మనలో నుండే క్రీస్తు, మనలో నుండే క్రీస్తు కార్యములు, మనలో నుండి మన సంఘములో నుండి వెళ్ళాలి అని ప్రభువు కోరుకోవచ్చు. అప్పుడే మనకు దేవుడు మనకు అనేకమైన మేలైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనము ఈ యొక్క రాత్రి కాలము, ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో ప్రభుని ఒకటి నీ హృదయము ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీలో ఉన్న రాతి గుండె తీసివేయబడాలి, నీలో మాంసపు గుండె రావాలి. నువ్వు శుద్ధ హృదయాన్ని ధరించుకోవాలి. శుద్ధ హృదయం కొరకు దేవుణ్ణి అడగాలి. స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం కొరకు అడగాలి. స్థిరమైనటువంటి మనస్సు కొరకు ప్రభువుని వేడుకోవాలి. చివరికి నువ్వు ప్రభువుని ధరించుకోవాలి. ఈ లోక మర్యాదలు కాక ప్రభువుని ధరించుకోవాలి. అలాంటి కృప, అలాంటి దైవాశ్రదము కూడి చేరి వచ్చిన మనకును, యంత్ర శబ్దం ద్వారా వినుచున్న ప్రియులకును సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. మనందరం మోకరిద్దాం, ప్రార్థనలో గడుపుదాం కొంత సమయము. నిజముగా ప్రభువా, గడిచిన కాలంలో ప్రభువా అని మనందరం కూడా ఆత్మలో పరిశీలన చేసుకుందాం. అయా, గడిచిన కాలంలో నాయన, గడిచిన సంవత్సరంలో ప్రభా లోక మర్యాదను అనుసరించాను నాయన. అయ్యో, అక్రమ క్రియలను నెరవేర్చాను నాయన. అయ్యో, ఇదిగో ప్రభా నా ఇష్టానుసారంగా జీవించాను నాయన. నా హృదయంలో ఇదిగో ప్రభా యథార్థత లేదు నాయన, నాలో ప్రేమ లేదు నాయన, నాలో నీవు లేవు నాయన. అయా, నాలో శుద్ధ హృదయం కలుగు చేయని ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండటానికి వీల్లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించు వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా గడిచిన కాలంలో ప్రభుకు ఆయాసకరంగా నువ్వు ఎక్కడ ఉన్నావు, ప్రభుకు ఆయాసకరంగా నువ్వు ఎక్కడ జీవించావు, ప్రభుకు ఆయాసకరంగా నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రభు నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుని ఎక్కడ నువ్వు దుఃఖపెట్టావు, ఎక్కడ ఐక్యత లేకుండా ఉన్నావు, ఎక్కడ ప్రేమ లేకుండా ఉన్నావు, ఎక్కడ నువ్వు ఇదిగో ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నావు, ఇవన్నీ కూడా నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. నువ్వు తలపోసుకో, నీ హృదయంలో ఒకసారి యోచన చేసుకో. నువ్వు లోక మర్యాదలను అనుసరించావా, దేవుని చిత్తాన్ని జరిగించావా? దేవుని చిత్తం ఏదో తెలుసుకోమంటున్నాడు. ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించమంటూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆత్మలో పరిశీలన చేసుకోండి. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. మనం కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు. నూతన హృదయాన్ని సంపాదించుకోమని, శుద్ధ హృదయం సంపాదించుకోమని అనేక రీతిలుగా నిన్ను ప్రభు హెచ్చరిక చేశాడు. శరీర కార్యాలు విడిచిపెట్టమంటున్నాడు, కడుక్కోమంటున్నాడు, నిన్ను నీవే శుద్ధి చేసుకోమంటున్నాడు. కాబట్టి మౌనంగా ఉండవద్దు. నువ్వెక్కడ ఆయాసకరంగా ఉన్నావో, ఎక్కడ నువ్వు దుఃఖకరంగా ఉన్నావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవుని బిడ్డగా దూరం అయిపోయావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోమని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక్కసారి అమ్మా సమయము 11:55 అవుతుంది. ముగించుకుందాం మనం. ఇదిగో ఒక్కసారి హృదయంలో ఆలోచన చేసుకో. అయా, గడిచిన సంవత్సరం అంతా ప్రభా నీకు దూరంగా ఉన్నాము నాయన. అయ్యో, ఆయాస పెట్టాను నాయన. అయ్యో, నిన్ను దుఃఖ పెట్టాను నాయన. అయ్యో, మీ సమాధానం లేదు నాయన, ఐక్యత లేదు నాయన అని ఒక్కసారి హృదయంలో తలపోసుకోమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. నిజంగా నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు నాయన, ఎంతగానో సజీవ లెక్కలో ఉంచి కాపాడావు నాయన. ఎన్నో ప్రయాణాలు నాయన, ఎన్నో ఆపదల నుండి నాయన, ఎన్నో విపత్తుల నుండి నాయన, ఎన్నో విషయాల్లో ప్రభు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించావు నాయన. నిజంగా ప్రభు మాలో ఐక్యత ప్రేమ కొదువైనప్పుడు ప్రభా నువ్వు మా మధ్య నిలిచావు ప్రభా. నీ మార్గాన్ని మాకు తెలియపరిచావు నాయన. నీకు స్తోత్రాలు నాయన. శుద్ధ హృదయం సంపాదించుకోబట్టున్నావు నాయన.
స్థిరమైన మనసును కలిగి ఉండమంటున్నావు నాయన. అయా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోమంటున్నావు నాయన. ఏది దేవుని చిత్తమో, ఏది మా ఆలోచనో, ఇదిగో ప్రభు లోక మర్యాదో తెలుసుకోమంటున్నావు నాయన. అనేక విషయాలు హెచ్చరిక చేసావు నాయన. గడిచిన కాలంలో మా ఇష్టానుసారమైనటువంటి మర్యాదల్లో నడిచే మేము ప్రభు క్షమించండి నాయన. అయా మమ్మల్ని క్షమించండి నాయన. అయా నీ చిత్తాన్ని తెలుసుకున్నట్లు, నీ వాక్యాన్ని మేము ఇదిగో ప్రభా హృదయంలో చేర్చుకున్నట్లు, అయా నిన్ను మేము ధరించుకున్నట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి ఆయన. నీ కృపణ సహాయం దయచేయండి ఆయన. అయా నూతన సంవత్సరంలోనికి కొద్ది నిమిషాలు అడుగు పెట్టబోతున్నాం ప్రభా. నూతన సంవత్సరంలోనికి కొద్ది నిమిషాలు అడుగు పెట్టబోతున్నాం. మాకు హృదయంలో ఇదిగో ప్రభా స్థిరమైన మనసు దయచేయండి ఆయన. శుద్ధ హృదయం కలుగు చేయండి ఆయన. అయా నీ చిత్తాన్ని మాకు తెలియపరిచిన ఆయన. లోక మర్యాదను విడిచిపెట్టి ప్రభా నిన్ను ధరించుకొని బిడ్డలుగా ఉండలాగా నీ కృపను ప్రసాదించిన ఆయన. మా కుటుంబాలన్నింటినీ దీవించండి నాయన. మా కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దర్శించండి ప్రభా. మేము నీ చిత్తాన్ని బట్టి మేము జీవించలాగున నీ కృపను దయచేయండి ఆయన. నీ చిత్తాన్ని గుర్తెరిగి జీవించినట్లు కృప దయచేయండి ఆయన. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంతవరకు నువ్వు సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని ప్రాణప్రాప్తులుగా మమ్మల్ని సన్నిధిని తీసుకుని వచ్చి ప్రభా నిన్ను స్తుతించి మాయంపరిచి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అదిగో ప్రభా పశ్చాత్తాపంతో నేను వేడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచు పొందియున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. Yeah.